హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి ప్యాట్ కమిన్స్, మొత్తానికి కెప్టెన్సీని కొట్టేసావు. హార్దిక్ పాండ్యా, నీకు కొంచెం కూడా కామెడీ అనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నావు ప్యాట్ కమిన్స్? కామెడీ ఏముంది? నువ్వు కెప్టెన్సీ కొట్టేసావు కదా, ఈసారి ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ నువ్వే అంట కదా. అదే దాని గురించి చెప్తున్నా, నీకు కొంచెం కూడా కామెడీగా లేదా అని. కెప్టెన్సీ కొట్టేయడం గురించి మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను కెప్టెన్సీ కొట్టేసి అంటున్నావా? నేనైతే కెప్టెన్సీ కొట్టేయలేదు. నా పర్ఫార్మెన్స్ నచ్చి నాకు కెప్టెన్సీని ఇచ్చారు. నువ్వు వేరే టీం నుంచి వచ్చి రోహిత్ శర్మ కెప్టెన్సీని కొట్టేశావు. ఇదిగో చూడు, ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. నాకు కానీ తిక్క లేయాలి, తిక్క లేచినా తిక్క లేకపోయినా నువ్వు కెప్టెన్సీ కొట్టేశావని చెప్పి ప్రపంచం అంతా నమ్ముతుంది, ఒక నువ్వు తప్ప. తెలుసు అన్నీ గమనిస్తున్నా, సోషల్ మీడియాని ఫాలో అవుతున్నా, అందరూ అదే అంటున్నారు కదా. ఎలాగైతే కెప్టెన్సీ కొట్టేశానని అంటున్నారో అదే ఫ్లోలో ఐపీఎల్ కప్ను కూడా కొట్టేస్తా. అప్పుడు కెప్టెన్సీ కొట్టేసింది ప్రతి ఒక్కరు మర్చిపోతారు. ఐపీఎల్ కప్పు కొట్టేయడము కెప్టెన్సీ కొట్టేసినంత ఈజీ కాదు హార్దిక్. ఆల్రెడీ నేను కెప్టెన్ గా ఒకసారి కప్పు కొట్టా. ముంబై టీంలో చాలా సార్లు కప్పును గెలిచా. ఐపీఎల్ గురించి నీకు తెలియదు. ఐపీఎల్ కప్పు కొట్టినా నువ్వే అంత బిల్డప్ ఇస్తే ఇంటర్నేషనల్ ట్రోఫీలు కొట్టిన నేనంతకి బిల్డప్ ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు కానీ, అయినా మాతో పక్కన పెట్టు. కప్పు కొట్టే సత్తా మీ టీంకి ఉంది అసలు? ఏంటి అంత మాట అనేసావు? మా టీంలో ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూసావా? పిచ్చి ఎక్కిస్తారు నీకు ఈసారి. నా బౌలింగ్లోనే నువ్వు 4-5 సార్లు అవుట్ అవుతావు. చూసావా, నీకు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లేదని మరోసారి ప్రూవ్ చేసావు. మన ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగేది 2 సార్లు, 4-5 సార్లు ఎలా అవుట్ చేస్తావు? ఇలా చిన్న విషయాలను పట్టుకోవడం కాదు, కప్పు ఎలా పట్టాలో దాని గురించి ఆలోచించు. ఏదో ఫ్లోలో చెప్పా, దాని అంత సీరియస్గా తీసుకుంటున్నావు. నిన్ను కెప్టెన్ చేయడం వల్ల ఏడెన్ మార్క్రమ్ ప్లేస్ పోయింది. ఇప్పుడు బ్యాటింగ్ వీక్ అయిపోతుంది కదా, దాన్ని స్ట్రాంగ్ చేయడానికే కదా ట్రావిస్ హెడ్ని ఓపెనర్గా దింపుతున్నాం. ఊరికే ఉండబ్బా, ఆ ట్రావిస్ హెడ్ సరిగ్గా ఆడి 4-5 నెలలు అయిపోయింది. ఆ వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ ఆడింది లేదు. ఆస్ట్రేలియా వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఎక్కడ ఆడాలో వాళ్ళకు బాగా తెలుసు. నార్మల్ సిరీస్లు కాబట్టి కొంచెం నార్మల్గా ఆడుతున్నాడు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే విశ్వరూపం మొదలు పెడతాడు. అయినా స్పిన్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది కదా, మీరు మమ్మల్ని ఎలా అవుట్ చేస్తారు? మళ్ళీ స్టార్ట్ చేసావా? మా సైడ్ అన్నా వణిందవసరంగా ఉన్నాడు, మీ సైడ్ ఎవరున్నారు? మాకన్నా మీ స్పిన్ చాలా వీక్గా ఉంది. ఇలా చాలా సార్లు ముంబై టీంలో స్పిన్ వీక్గా ఉంది, బ్యాటింగ్ వీక్గా ఉంది అన్నారు. కానీ మేమే ఎక్కువ కప్పులు గెలిచాం. మా తాతలు నేతులు దాగారు, మా మీసాలు చూడండి అన్నట్టు ఉంది నీ పరిస్థితి. అప్పుడు కప్పు కొట్టింది కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ, నువ్వు కాదు. సరే లాస్ట్ టైం ఎన్ని మ్యాచ్లు గెలిచారు మీరు ముంబై పైన? అప్పుడు నేను టీంలో లేను కాబట్టి ఆ రికార్డులు నేను పట్టించుకోను. ఈసారి ఏం జరుగుతుందో అదే ఆలోచిస్తాను. పట్టించుకోవాలి, అన్నీ పట్టించుకోవాలి. నేను టీంలో లేనప్పుడే 2 మ్యాచ్లు ఓడిపోయారు అంటే ఈసారి నేను టీంలోకి వచ్చా. ఆ మ్యాచ్లు గెలవాలన్న ఆలోచన కూడా మర్చిపోండి. ఇదే నీకు నా ఓపెన్ ఛాలెంజ్ హార్దిక్ పాండ్యా. మీ గ్రౌండ్లో మా గ్రౌండ్లో మీ తుక్కు రేగొట్టకుంటే నా పేరే మార్చుకుంటాను. వద్దులేరా బాబు, ఇప్పటికే ఆ ప్యాట్ కమిన్స్ని పలకడానికి కష్టంగా ఉంది. నువ్వు మళ్ళీ ఆ పేరు మార్చుకుంటే ఇంకో పేరుతో ఎక్కడ పిలిచేది నిన్ను? ఆ ఛాన్స్ నీకు ఇవ్వను కదా, ఎలాగో మేమే గెలుస్తాం కదా. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ 2-3 మ్యాచ్లు ఆడడం అంటున్నారు, మరి ఏంటి పరిస్థితి? మా వైపు సూర్య లాంటి ప్లేయర్లు స్క్వాడ్ మొత్తంలో 5-6 మంది ఉన్నారు. సూర్య లేకున్నా మాకేం ప్రాబ్లం లేదు. అయినా మీతో మ్యాచ్ 27th ఉంది. అంతలోపు సూర్యనే కాదు, ఇంకో 2 సూర్యాలు కూడా టీంలోకి వస్తారు. అదే 27 మ్యాచ్ ఎక్కడుందో తెలుసా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, హైదరాబాద్లో. అంటే మా అడ్డాలో. అడ్డా ఎవరిదైనా విజయం మాదే. ఏంటి హార్దిక్, ఏంటి ప్యాట్ కమిన్స్తో ముచ్చట్లు పెట్టావు? ప్రాక్టీస్ సెషన్కి రావా నువ్వు? చూడు రోహిత్ అన్న, మ్యాచ్ గెలుస్తాము, కప్పు గెలుస్తాము అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నాడు ప్యాట్ కమిన్స్. హార్దిక్, నా గురించి నీకన్నా బాగా రోహిత్కే తెలుసు. ఎందుకంటే 2 కప్పులు కొట్టేశా. ఒకటి WTC ఫైనల్, 2 వరల్డ్ కప్. ఇదిగో హార్దిక్, మనలో మనం మాట్లాడుకుందాము. ఈ మధ్య వీడికి బాగా సుడి తిరుగుతోంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతలేంది వీడిని కెప్టెన్ ఎందుకు చేస్తుంది కావ్య బాప? వాడికి ఏం తిరిగినా సరే కప్పు మాత్రం ఈసారి మన వైపు తిరుగుతుంది రోహిత్ అన్న. చూస్తూ ఉండు, 6వ కప్పు కొట్టబోతున్నాం. నువ్వు కూడా ఉండబోతున్నావు టీంలో. ఏంటి గుసగుసలాడుతున్నారు? అబ్బా ఏం లేదు, జస్ట్ మీ పైన ఎలా గెలవాలా అని చెప్పి స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటున్నాం. నువ్వు వినకూడదు కదా, అన్ని వినపడుతున్నాయి. నాకు భయపడుతున్నారు కదా మీరు. భయమా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది. ఈసారి భయం అంటే ఏంటో మా బ్యాటింగ్లో బౌలింగ్లో చూపిస్తాం. వెయిట్ చేయండి. ఊరికే ఉంటే రెచ్చిపోతున్నావు ప్యాట్ కమిన్స్.
ఈసారి నేను కెప్టెన్ కాదు, నా మీద ప్రెజర్ లేదు. నేను కొట్టే కొట్టుడికి హిట్ మ్యాన్ అంటే ఏంటో ఆస్ట్రేలియా మొత్తం వినిపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పా కదా రోహిత్ శర్మ, 2 సార్లు నీ దగ్గర నుంచి కప్పు లాగేసుకున్నా. ఫైనల్స్కి వస్తే ఐపీఎల్ కప్పు కూడా లాక్కుంటా. అయినా మీకు ఫైనల్స్కి వచ్చేంత సీన్ లేదులే. అన్నా ఏందన్నా అలా మాట్లాడుతున్నాడు? అరే బాబు, 2 సార్లు కప్పు ఓడిపోయాం కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయిరా. ఎందుకు నువ్వు భయపడతావు? చూసుకుందాం, ఈసారి గ్రౌండ్లో చూసుకుందాం, మన ఇండియాలో చూసుకుందాం, మన ఐపీఎల్లో చూసుకుందాం. చూసుకోటాలు లేవు, చూడటాలు లేవు. నేను కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. వెళ్ళొస్తా. మీతో ముచ్చట్లు పెడుతూ ఉంటే కావ్య పాప నన్ను మళ్ళీ తిడుతుంది.